శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అధిపతి గురువు. దేవగురువు అయినటువంటి బృహస్పతి 2వ తారీఖున ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. ఆ ఉచ్చస్థానము ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానము గోచార రీత్యా ప్రతికూలము. అయితే రాస్యాధిపతి ఉచ్చస్థానంలోకి రావడము ఇది కొంత అనుకూలాన్ని ఇచ్చేటువంటి అంశం. ఈ విధంగా మిగతా గ్రహాలను కూడాను మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, అనుకూలం. శనైశ్చరుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. కనుక ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి ఉంటాయి. ఇక గురువు మూలకంగా మానసికమైనటువంటి ఒత్తిడి, ప్రెషర్ బిల్డప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వర్క్ లోడ్ పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల యొక్క ఆలోచన మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యంపై అది ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే మీతో క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు, అనర్థాలు ఇండైరెక్ట్గా గోచరిస్తున్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా పసిగట్టాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. దాంపత్యం లోపల భార్యాభర్తల మధ్యన అవగాహన అనేటువంటిది చాలా అవసరం. ఈ మాసంలో అభిప్రాయ భేదాలు, అనవసరమైనటువంటి చర్చలు, తద్వారా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు అనవసరమైనటువంటి చర్చలను, డీప్ డిస్కషన్స్ను చేయకుండా ఉండడం ఈ మాసంలో అవసరము. ఇకపోతే శుక్రుని యొక్క ప్రభావము అనుకూలంగా ఉంది. తద్వారా మీకు ఇంటి లోపల కొంత సౌఖ్యము, ఆనందము ఒక పక్కన కనబడుతుంది. కాబట్టి మీ వైపు నుండి కొంత మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే శుక్రుని యొక్క ప్రభావం మూలకంగా మీకు ఓవరాల్గా సంతోషంగా ఉంటారు. స్త్రీలకు ముఖ్యంగా వారసత్వంగా రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది. ఇక ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో మట్టుకు మీరు జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చాలా రోజుల నుండి డిస్కషన్స్ చేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడాను ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చి పరిష్కార దిశగా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది.
కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాలి. తల్లి, తండ్రి, కుటుంబ పెద్దలు, భర్త, పిల్లలు అందరి విషయం లోపల కూడాను కొంత మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చదువుకునేటువంటి విద్యార్థినులకు కొంత శ్రమ అవసరం. ఈ మాసం లోపల మీరు శ్రమిస్తే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే అర్ధాష్టమ స్థానంలో శని, 4వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందులు తప్పవు. అంటే మన వైపు నుండి అనవసరమైనటువంటి మాటల మూలకంగా, అహంకారం మూలకంగా కొంత మనస్పర్ధలు, అశాంతి కలిగేటువంటి అవకాశము ఉంది. కాబట్టి మన వైపు నుండి తప్పులు జరగకుండా, మాటలు దొరలకుండా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. వాహనముల విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రుల సహాయం మట్టుకు లభిస్తుంది. ఇకపోతే ఈ జూన్ మాసంలో మొదటి 2 వారాలు కొంత మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. 3, 4 వారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నెలాఖరుకు మీకు ఒక ఉపశమనం లభిస్తుంది. మాసాంతం లోపల మీరు సంతృప్తిగా ఉంటారు. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది.
ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవానుణ్ణి కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.